విలాప వాక్యములు 2వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల వరకు చదువుకుందాం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దీవారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవరి ఎడల ఈ ప్రాకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగునా? ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు ప్రభువా, మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి మంచి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. విలాప వాక్యములు వ్రాసినటువంటి గ్రంథకర్త ఇర్మియా గారు. మనందరికీ తెలిసినటువంటిదే. విలాప ప్రవక్తగా ప్రసిద్ధికెక్కినటువంటి వాడు ఇర్మియా. చదువుబడినటువంటి పాఠ భాగమును మనము గమనించినప్పుడు ప్రతి సందర్భంలో నేను జ్ఞాపకము చేసేటటువంటి విషయము క్రైస్తవ జీవితమును, వారి కుటుంబములో, వారి సంఘములో, వారి ప్రార్థన జీవితము. ఈ ప్రార్థన జీవితము అనేటటువంటిది మరలా దేవుడు మనకు జ్ఞాపకము చేయాలని ఆశపడుతూ ఈ ఉదయకాలము మరి ఈ మాటల ద్వారా మనము హెచ్చరింపబడాలని ఆశపడుతూ ఉంటున్నాడు. మీరు ఈ మాట మొత్తము మనము చూసినప్పుడు చాలా విషయాలు ఇందులో మనకు కనబడుతూ ఉంటాయి. మొట్టమొదటిగా ఆయన చెప్తున్నటువంటి మాట, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము అని సెలవిస్తూ రెండవ మాట చెప్తున్నాడు. ఈ కార్యము ఎప్పుడు చేయాలి అని అంటే, రేయి మొదటి జామున నీ ప్రభువు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము అని అంటున్నాడు. ఏమని కుమ్మరించాలయ్యా అని అంటే, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీవు ప్రార్థన చేయుము అని లేఖనము మనతో మాట్లాడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటున్నప్పుడు ప్రార్థన జీవితం యొక్క ప్రశస్తతను మనకు తెలియజేస్తున్నటువంటివిగా ఇది మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకనగా ఒక నదీ ప్రవాహము వలె కన్నీరును పారనిమ్ము అనేటటువంటి మాట. రెండవది, మొదటి జామున నీవు లేచి ఈ కార్యమును నీవు చేయాలి అనేటటువంటి విషయము. మూడవది, ఎవరి కొరకు ప్రార్థించాలయ్యా అని అక్కడ చెబుతున్నటువంటి మాట, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. బిడ్డలు అంటే కడుపును పుట్టినటువంటి వారు మాత్రమే కాదు, కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటటువంటి ఒక సమస్త జనుల కొరకు చెప్పబడినటువంటి ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, మన సంఘంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలు కావచ్చు, లేకపోతే మనకు సమాజంలో కనబడుతున్నటువంటి వారు కావచ్చు, మన కన్నుల ఎదుట చెడిపోతున్నటువంటి వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి కొరకు నీవు ప్రార్థన చేయము. ఎందుకొరకనగా వారు వీధులలో మూర్ఛిల్లిపోతున్నారు అని అంటున్నాడు. ఈ మూర్ఛిల్లిపోవడముకు ఇంకొక అర్థాన్ని మనము జ్ఞాపకం చేస్తున్నట్లయితే, వీరు వీధులలో పడి చెడిపోతున్నారు, వీరి కొరకు నీవు ప్రార్థన చేయుము అని సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియమైనటువంటి వారలారా, ఈ ప్రార్థన జీవితము ఎందుకొరకు కలిగి ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు 128వ కీర్తనలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక కుటుంబం యొక్క ప్రశస్తతను దేవుడు తెలియజేస్తాడు.
127వ కీర్తనలోకి మనము వెళ్ళినప్పుడు అక్కడ దేవుడిచ్చినటువంటి బిడ్డల విషయము దేవుడు మాట్లాడతాడు. దేవుడిచ్చినటువంటి బిడ్డలు ఏ విధంగా ఉండాలి, ఆ కుటుంబము ఏ విధంగా ఆశీర్వదింపబడుతుంది అనేటటువంటి సత్యాన్ని దేవుడు అక్కడ మనకు బయలుపరుస్తూ, ఇక్కడ ఇర్మియా గారు చెబుతున్నటువంటి మాట, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దీవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. అక్కడ ప్రవక్త గారు కోరుకుంటున్నటువంటి మాట ఏమిటి అనగా, తన ప్రార్థన జీవితము ఏ విధంగా ఉండాలో ఆయన కోరుకుంటున్నాడు. ఏ విధంగా ఉండాలట? హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీళ్లు విడుచున్నట్లు నా తల జలమయముగా ఉండాలి అని ప్రార్థన, ఆ విధంగా నా ప్రార్థన జీవితం ఉండాలి అని ఆయన ఆశపడుతున్నట్లుగా చూస్తాం. నేను అనేక మార్లు ఇదే విషయాన్ని నేను ప్రతి సందర్భంలో కొన్ని వందల సార్లు నేను హెచ్చరించి ఉండవచ్చును. ఎందుకో తెలుసా? ఈ ప్రార్థన జీవితము లేకుండా, ఈ ప్రార్థన కుటుంబంలో ప్రార్థన సహవాసము లేకుండా ఏ కుటుంబము ఏ విధంగా ఆశీర్వదింపబడుతుందో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మొట్టమొదటిగా నా జీవితములలో, నా కుటుంబంలో ప్రార్థన లేదు, నా వ్యక్తిగత ప్రార్థన జీవితము లేదు, నాకు ఆశీర్వాదములు కావాలి, లేకపోతే నేను కోరుకున్నటువంటిది నాకు కావాలి, నా బిడ్డలు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, ఒక చక్కని ఉద్యోగం కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, మంచి వస్త్రాలు కావాలి, సమస్తమును సమకూర్చబడాలి, కానీ నాకు ప్రార్థన అవసరం లేదు అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది దేవునికి విరోధమైనటువంటి ఆలోచన అనేటటువంటిది నేను చాలా సార్లు జ్ఞాపకం చేశాను. అందుకే ఇక్కడ ప్రవక్త ఏమో కోరుకుంటున్నాడు తన జీవితంలో అంటే, నా తల ఎల్లప్పుడూ జలమయముగా ఉండాలి, నా కన్నీళ్లు కన్నీటి ఊటగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఆ ప్రార్థన జీవితము ఎంతగా ఇర్మియా గారు కోరుకుంటున్నారో ఈ మాటను బట్టి మనము కనుక్కోవచ్చు. ప్రియులారా, చూడండి 119వ కీర్తన 136వ చరణంలో అక్కడ కీర్తనకారుడు ఏం కోరుకుంటున్నాడు? జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఇక్కడ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అని అక్కడ చెప్తుంటున్నాడు. నిజంగా మనము ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నామా పిల్లరా? ధర్మశాస్త్ర ప్రకారము మనము నడుస్తూ ఉంటున్నామా? దేవుని లేఖనానుసారముగా మనము ప్రవర్తిస్తూ ఉంటున్నామా? ఎప్పుడైనా మనల్ని వ్యక్తిగత విమర్శ మనల్ని చేసుకున్నామా? ఎప్పుడు ఎదుటి వారిని విమర్శించడానికి మనల్ని మనము సిద్ధపరచుకుంటూ, మన నోర్లను సిద్ధపరచుకుంటూ, మన హృదయాలను సిద్ధపరచుకుంటూ, మన ఆలోచనలను సిద్ధపరచుకుంటూ, ఎప్పుడు ఎదుటి వారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు కూడా వాడి తప్పిదం చేశాడు కదా అనేటటువంటి ఒక తలంపుతోనే ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. కానీ వారు అటువంటి దీన స్థితిలో ఉన్నారు, వారు లేవనెత్తబడాలి అనేటటువంటి ప్రార్థన మనకి ఎప్పుడైనా కలిగి ఉందా? అందుకోసమని ఈ ధర్మశాస్త్రమును అనుసరించలేనటువంటి వారమైనటువంటి మనము ఏ విధంగా ప్రార్థన చేస్తామో, ఒకవేళ మనము ప్రార్థన చేసినా అది దేవుని సన్నిధికి చేర్చబడుతూ ఉంటుందా? ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో నేను ఉపవాస కూడికలో నేను కూడుకొని ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు మందిరంలో కనబడినటువంటి నా బిడ్డలను నా జ్ఞాపకం వస్తూ ఉంటారు. అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. నా తలంపులు ఏ విధంగా ఉంటాయి అని అంటే, ఈ మందిరంలో నిలువబడి ప్రార్థన చేయలేని వారు ఏం చేస్తుండొచ్చు ప్రభువా? ఒకవేళ ఈ సమయంలో కడబురు మ్రోగితే వారు ఏమైపోతారు తండ్రి? ఇంతగా అరిసి నోరు తెరిచి ప్రకటిస్తున్నప్పటికీ నీ ధర్మశాస్త్రమును వారి హృదయంలో చేర్చబడడం లేదా? ఒకవేళ వారు విడిచిపెట్టుకొని కొట్టుకొని పోయే స్థితిలో ఒకవేళ ఉన్నారేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇర్మియా గారు కోరుకుంటున్నారు, నా తల జలమయముగా ఉండాలి, నా కన్ను కన్నీటి ఊటగా ఉండాలి, ఎప్పుడు స్రవించేటటువంటిదిగా ఉండాలి. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నది అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటుండగా,
మనము ఏ విధమైనటువంటి ప్రార్థనా జీవితము మనము కలిగి ఉన్నాము పిల్లరా? ఒక్కసారి మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఎవ్వరు విమర్శించాల్సిన అవసరం లేదు. నా జీవితము నా దేవుని సన్నిధిలో ఎంత రోధిస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది. నా బిడ్డలు చెడిపోతుంటున్నారయ్యా, కానీ నేను ప్రార్థన చేయవాడు మాత్రం బాగుండాలి. ఏ విధమైన కోరిక ప్రియులారా? నేను ప్రార్థన చేయ, నా కన్నీరు నేల వరకద్దు, నా కన్నీరు నా కంటి నుండి బయటికి రావద్దు, నా తల జలమయముగా అస్సలే ఉండొద్దు, కానీ నా కొడుకు నా బిడ్డ బాగుండాలి, వారి పుట్టిన బిడ్డలు బాగుండాలి, నా జీవితం బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు, నాకు రోగాలు రావద్దు అని అంటారు. కానీ నేను ప్రార్థన మాత్రము చేయ, నా విశ్వాసుల గుంపులో చేరలేరు, వారితో కూడా ఏకీభవించి ప్రార్థించే జీవితం నాకు అవసరం లేదు అని ఆ దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన మనము కలిగి ఉంటుండగా ఏ విధంగా మనము ఆశీర్వదింపబడతాము పిల్లరా? ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉంటున్నావా? చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 48వ వచనం నుండి 50వ వచనం వరకు. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టి నుంచి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. నా పట్టణపు కుమార్తెలందరూ నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది అని అక్కడ ప్రవక్త పాడుతున్నాడు. ఏం నాశనం కలిగిందయ్యా? మనం అనుకుంటాం కదా, ఏముంది, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, లంచ్ చేస్తున్నాం, డిన్నర్ చేస్తున్నాం, ఉద్యోగానికి పోతున్నాము, వస్తున్నాం, ఇంటికి కిరాయిలు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము, నెలకు రేషన్ తెచ్చుకుంటున్నాము, కడుపు నిండా తింటున్నాము, కంటి నిండా నిద్రపోతున్నాము, సమస్తము సమకూర్చబడి ఉంది కదా, ఇంకేం నాశనం కలిగిందయ్యా అని మనము ఆలోచన చేస్తూ ఉండవచ్చును. ఏం నాశనం కలిగిందయ్యా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏ నాశనము మనల్ని పొంచి ఉన్నది? ఏ విధంగా మనము అపవాదికి దగ్గరగా ఉన్నాము, ఏ విధంగా దేవునితో సహవాసము లేక మనము దేవునికి దూరముగా ఉన్నాము, ఏ కీడు వచ్చి మనల్ని సంభవించడానికి సిద్ధంగా ఉన్నదో ఎప్పుడైనా మనము ఆలోచన చేస్తూ ఉంటున్నామా? ఎప్పుడు కంటి నిండా తినడము, కడుపు నిండా తినడము, కంటి నిండా నిద్రపోవడము, ఈ లోక సంబంధమైన జీవితంలోనే నా జీవితము కొనసాగిపోతూ ఉంటుంది. ఇంకా ఏం బాధ అయ్యా? దేవుడు నాకు సమృద్ధినిచ్చాడు, ఆశీర్వాదనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, కడుపు నిండా భోజనం ఇచ్చాడు, కంటి నిండా నిద్రనిచ్చాడు, ఏసీనిచ్చాడు, ఫ్యాన్లనిచ్చాడు, సమృద్ధినిచ్చాడు అని ఎప్పుడు మన లోక సంబంధమైన ఆశలతోనే మనము కొనసాగిపోతూ ఉంటున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నులు ఏరులై పారుచున్నదన్నాడు. ఏ నాశనం ఉంటున్నదయ్యా మన జీవితంలో? ఏం నాశనం ఉన్నది? వాకిట ఏమున్నదట? పాపము పొంచి ఉన్నది అని అంటాడు. ఈ నాశనం అనేటటువంటి పాపము వాకిట మనము నిలువబడి ఉంటుండగా ఇక ఏరులై పారక ఏం పారుతుందయ్యా? ఆయన అంటాడు, యెహోవా దృష్టి నుంచి ఆకాశము నుండి నన్ను చూచు వరకు నా కన్నులు ఎడతెగక కారుతూనే ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము నీవు ప్రార్థనా జీవితము కలిగి లేవా? నీవు పాపపు అంచున నీవు నిలువబడి ఉన్నావు అనేటటువంటి సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీకెవ్వరు సాయం చేయాలని అవసరం లేదు, ఎవరు నీతో మాట్లాడడం అవసరం లేదు, ఎవరు నీకు ధన సహాయం చేయవలసిన అవసరం లేదు, ఎవరు నీ వెంటబడి నడవవలసినటువంటి అవసరం లేదు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దావీదుతో నడిచిన దేవుడు, మోషేతో నడిచిన దేవుడు, యెహోషువను నడిపించినటువంటి దేవుడు, ఏలీయాతో గొప్ప కార్యములు చేయించినటువంటి దేవుడు ఆనాడు ఏ విధంగా ఉన్నాడో ఈ దినమున అదే విధముగా అదే హృదయముతో అదే కాలంలో నివసించడానికి మనల్ని ఏర్పరిచినటువంటి దేవుడు నిన్ను కూడా అదే హృదయముతో చూస్తూ ఉంటున్నాడు. కానీ ఆయన గొప్ప కార్యములు చూడడానికి నీ ప్రార్థన జీవితము, నీ కన్నిటి జీవితము సరిపోవడం లేదేమో ఒక్కసారి ఆలోచించుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ప్రతి సందర్భంలో మనము ఎవరినో ఒకరిని దూషించడానికి ఆశపడతాము. మన కుటుంబంలో ఉన్నటువంటి వారిలో, లేకపోతే నా తండ్రి నాకు సంపాదించలేదు కాబట్టి నేను ఇట్లున్నానని అనుకుంటావేమో, లేకపోతే నా అత్తమామల చేత నేను పీడింపబడుతున్నానయ్యా అని నీవు అనుకుంటున్నావేమో, లేకపోతే నా భార్య చేత నా భర్త చేత నేను శోధింపబడుతున్నానేమో అని నీవు అనుకుంటున్నావేమో. కానీ నీ ప్రార్థన జీవితము దేవుని సన్నిధిలో సరిగా కనబడడం లేదేమో అని ఎప్పుడైనా నీవు ఆలోచించావా? ఇర్మియా అంటున్నాడు, నా తల జలమయముగా నా కన్నీరు కన్నీటి ఊట
అది ఎల్లప్పుడూ దేవుని సముఖంలో ప్రార్థన కలిగినటువంటిదిగానే ఉండాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, నా కన్నీరు ఎడతెగక కారుతుంది దేని కొరకయ్యా, నా జనులకు కలిగిన నాశనాన్ని చూసి కన్నీరు కారుస్తున్నాను అని అంటున్నాడు. ఎవరయ్యా ఈ నాశనము అంచున ఉన్నవారు? దేవుని సముఖంలో ప్రార్థనలో లేనటువంటి వారు, కుటుంబంలో ప్రార్థనా జీవితము లేనటువంటి వారు, తమ వ్యక్తిగత జీవితములలో ప్రార్థనా జీవితము లేనటువంటి వారు ఈ నాశనపు అంచున ఉన్నారు. ఈ నాశనపు అంచున ఉన్నటువంటి వారి కొరకు ఏం చేయాలయ్యా? మన తలను జలమలయముగా చేసుకోవాలి, మనము ప్రార్థించాలి. కనీసము వారు మరలా వచ్చి మనతో ఏకీభవించి ప్రార్థించేటటువంటి స్థితిలోనికి వారు రావాలని ఆశ కలిగి ప్రార్థించే స్థితి మనము కలిగి ఉండాలి. ప్రియులారా, చూడండి, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నంది ఉన్నది, దీవారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. ఇక్కడ మొట్టమొదటిగా చెబుతున్నటువంటి మాట నాశనము గురించి ఆయన చెబుతూ కన్నీరు ఏరులై మారుచున్నది అని అంటాడు. రెండవది ఏంటిదట? గొప్ప ఉపద్రవము వలన పీడింపబడుచు ఘోరమైన గాయము పొంది ఉన్నది, అందుకొరకు ప్రార్థన చేయాలి అని అంటాడు. ఈ ఘోరమైన గాయం ఏంటిదయ్యా? ఇర్మియా భక్తుడు అంటాడు కదా, హృదయము ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది, దానిని గ్రహింపగలిగిన వాడెవడు? ఎవడు గ్రహిస్తాడయ్యా? ఎవ్వరు గ్రహించలేరు. ఒక భార్య తన భర్త హృదయమును గ్రహించలేదు, భర్త భార్య హృదయమును గ్రహించలేదు. కానీ అంతరంగములను పరిశీలించేటటువంటి దేవుడు ఆయన ఎల్లప్పుడూ మన హృదయములో ఉన్నటువంటి ఆ ఘోరమైన గాయము, ఆ వ్యాధి నుండి మనల్ని విడుదల కలగ చేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. హబక్కూకు ప్రవక్త అంటాడు, గోడలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇస్తున్నవి. ఏం మాట్లాడుతున్నాయ్యా? దేవునితో ఎవరెవరు మాట్లాడుతూ ఉంటున్నాడు? నీ ఇంటిలో ఉన్న సమస్తము దేవునితో మాట్లాడుతున్నది. అయ్యా, ఇదిగో బిర్యానీ తిని కడుపు నిండా తినిగో కంటి నిండా నిద్రపోతున్నారయ్యా ఈ కుటుంబము కొరకు నీ ఇంటిలో ఉన్నటువంటి గోడలు దేవునికి మొర పెడుతున్నాయట. వాటికి నీ ఇంట్లో ఉన్నటువంటి తలుపులు, దూలములు సమస్తము వాటికి ప్రత్యుత్తరం ఇస్తుంది. వాళ్ళు అట్లాగే పట్టుకుంటారయ్యా, వీడు దరిద్రుడయ్యా, వీడు నాశనానికి దగ్గరగా ఉన్నాడని అవి ప్రత్యుత్తరం ఇస్తున్నాయి. కానీ మనము మాత్రము జీవము కలిగినటువంటి మనుషులముగా దేవుని సముఖంలో నేను ప్రార్థించాలి అనే ఆశ లేనటువంటి వారముగా జీవిస్తూ ఉంటున్నాము. ఎప్పుడయ్యా ఇంకా ఈ రాకడ సమయంలో నీవెక్కడ ఉన్నావు? ఈ సమయంలో కడమూరం రోగితే ఎంతమందిని ఇక్కడ నుండి ఎత్తబడతామో ఎవరికైనా జ్ఞాపక శక్తి చేసుకుంటున్నారా? దానిని అర్థం చేసుకునేటటువంటి స్థితిలో మనం ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితం లేనటువంటి క్రైస్తవులు లోకములో కోకొల్లరు. కేవలము క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి వారు లోకములో అనేకులు. నీవేం చేయాలి? నీ తల జలమయముగా ఉందా? నీవేం చేయాలి? నీ కొరకు, నీ కుటుంబము కొరకు, నీ రక్త సంబంధుల కొరకు, మారు మనస్సు పొందని నీ అన్యజనుల కొరకు, సంఘము కొరకు, సమాజము కొరకు, లోకంలో తిరుగులాడుతున్నటువంటి ఆ అన్యజనులైనటువంటి వారి కొరకు, వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. మీకు తెలుసు కదా, అమెరికాలో గొప్ప ఉపద్రవము కలిగింది లాస్ ఏంజలస్ లో. దానికంటే కరెక్ట్ ముందు 3 రోజులు అక్కడ ఒక ఫిలిం ఫెస్టివల్ జరిగింది. ఆ ఫిలిం ఫెస్టివల్ లో ఆ వ్యాఖ్యాత ఎవరైతే ఆమె ఉందో, గొప్ప ఆర్టిస్ట్ ఆమె మాట్లాడుతూ ఆ ప్రాంతము దేవుడు లేనటువంటి ప్రాంతము అని ప్రకటించింది. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ గొప్పగా నవ్వారు. సరిగ్గా 3వ దినము ఎక్కడో అగ్ని ప్రారంభమైంది. మొత్తము వారి జీవితాలు కళ్ళు మూసి తెరచలోపల నాశనం అయిపోయాయి. ఎవరు ఊహించలేదు. ఎక్కడో చిన్న మంట పుడితే ఒక గొప్ప ప్రాంతము తగలబడిపోతుంది అనేటటువంటి ఆలోచన కూడా చేశాడా? నాశనము ఎక్కడ పుట్టిందయ్యా? నాశనము లాస్ ఏంజల్స్ లో పుట్టలేదు, ఎక్కడో పుట్టింది.
దేన్ని నాశనం చేసింది? పుట్టిన చోటును నాశనం చేయలేదు. ఏదైతే నాశనము చేయబడాలో ఆ ప్రాంతం నాశనం చేయబడ్డది. నాశనం చేయబడిన తర్వాత వారు వచ్చి వారి కుటుంబంలో కాలిపోయిన స్థలంలో నిలబడి యేసయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా అదే విధంగా ఉందామా? నాశనము మన తలవాకిట నిలవబడి ఉంటుండగా ప్రార్థన లేనటువంటి జీవితాలు కలిగి ఉండి ఓ ప్రార్థన వచ్చినప్పుడు చూసుకుందాము అంటే వచ్చినాక మిగిలేది ఏముండదు పిల్లల ఒకటి బూడిద మిగులుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, జనులు మాట విననటువంటి వారుగానే మిగిలిపోతున్నారు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా ప్రజలు ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందున నా కన్నీరు ఏరులై పారుతున్నది అని అంటున్నాడు. ప్రార్థన జీవితం లేకుండా వాడు క్రైస్తవుడు అనబడ్డాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. అయినను మీరు ఆ మాట విననల్లని ఎడల మీ గర్వము బట్టి నేను చాటున ఏడ్చెదను. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచూ నుండును. ఇక్కడ ఇర్మియా భక్తుడు మళ్ళా చెప్తూ ఉంటున్నాడు, అయినా ఇంత చెప్పినాక కూడా మీరు మాట వినక ప్రార్థనలో లేరా? ఎవరు దుఃఖపడాలి అయ్యా? ఎవరు దుఃఖపడాలి? దేవుడు ఎవరి మీద భారం పెట్టాడో వారే దుఃఖపడాలి. అయ్యో, నా బిడ్డలు దేవుని సన్నిధిలో నిలవబడడం లేదు. పరిశుద్ధ దినం గురించి ఎంత హెచ్చరించినా వినడం లేదు. ఉపవాస కూడిక గురించి ఎంత హెచ్చరించినా వినడం లేదు. ఇదే కదా ఒక కుటుంబ దర్శించడానికి, వారి అవసరతలు తీర్చడానికి సంఘ పెద్దలుగా కూడి వారి కొరకు ప్రార్థిస్తాము అనేటటువంటి ఆలోచన లేనటువంటి జీవితం. మీరు మాట వినడం లేదు ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడింది, నేను బహుగా వలపోయాలి, నేను ప్రార్థించాలి అనేటటువంటి ఆ మాటను అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మనుషులు ఏ విధంగా ఉంటారో హోషేయ ప్రవక్త చెప్తాడు. చూడండి, హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మదముల కావలనని వారు గుంపులు కూడిదరు. ఏం చేస్తారట? నేను చెప్పడం లేదు ప్రియులారా, ఇవన్నీ దేవుని లేఖనమే. ఏ ఒక్కటి కూడా నా వ్యక్తిగత విషయము మీతో మాట్లాడాడు. దేవుడు సెలవిస్తున్నాడు, హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక ఎక్కడ మీదనట? మంచముల మీద పడి కేకలు వేస్తున్నారు. నన్ను విసర్జించి ధాన్య మధ్యములు కావాలనని వాళ్ళు గుంపులుగా కూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో నీవు మోకాళ్ళునాలి, నీవు ప్రార్థన చేయాలి. నీ వ్యక్తిగత జీవితము మారాలి, నీ పరిస్థితుల ప్రభావము మారాలి, నీ నడవడి మారాలి, నీ హృదయ ఆలోచన మారాలి. ఇవన్నీ ఏవి మారకుండా నా అంతట నేను దేవుడు ఉన్నాడు కదా, దేవుడు నాకు తోడున్నాడు, నేను నడుస్తూనే ఉన్నాను అనేటటువంటి ఒక తలంపులతో నీవు నడిస్తే ఎక్కడ ఏమి కాదు. నీవు నడుస్తావు, మరణము వరకు నడుస్తావు. మరణము తర్వాత ఏమి? నీ జీవితం. నిన్ను వెంబడించి నీ కుటుంబము, వారి జీవితం ఏమిటి? నీవు కనినటువంటి నీ బిడ్డల జీవితము ఏమిటి? ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉంటున్నావా? మంచాల మీద పడి మనము ఎల్లప్పుడూ ఆలోచన చేస్తూ మన వ్యక్తిగత జీవితాల గురించి బాధపడుతూ ఏం చేస్తాము? రేపు ఎట్లా బ్రతుకుదాము, రేపటి సంగతి ఏంటిది, రేపు ఆహారం ఏంటిది, రేపు పొద్దున పోయి కూరగాయలు తేవాలి, లేకపోతే ఇంకొకటి తెచ్చుకోవాలి, లేకపోతే టీవీ పాడైంది రిపేర్ చేపియాలి. ఇవే కదా మానవునికి ఉండే ఆలోచనలు. మంచాల మీద పడి ఏం ఆలోచనలు ఉంటాయ్యా? దేవుడు అంటున్నాడు, మంచం మీదకి వెళ్ళి లెమ్మంటున్నాడు. నువ్వు లే, మంచం మీద పడి ఉంటే నీకు వచ్చేటటువంటిది మరణమే తప్ప ఇంకొకటి లేదు. పిల్లరా, నువ్వు లే, మంచం మీదకి వెళ్ళే, నీ కన్నీరు తలమయము, నీ తల జలమయముగా చేసుకో, నీ కన్నును కన్నీటి ఊటగా చేసుకో.
సమయం వచ్చినప్పుడు నీవు ప్రార్థిస్తూనే ఉండు. ప్రార్థనా జీవితం లేక మనము ముందుకు కొనసాగుతూ ఉంటున్నామేమో ప్రియులారా. చూడండి, యెషయా ప్రవక్త ఇంకా చక్కగా ఆయన చెప్తాడు. 26వ అధ్యాయం 16వ వచనం. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిది, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసి. ఎక్కడ దీన ప్రార్థన వస్తుందిగా? ఎప్పుడు వస్తుంది చెప్పు? కరెక్ట్గా దీన ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే, మన ఇంట్లో ఇక బంధు కొంత ప్రాణం పోతుంది అని అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఇక భక్తి? జీవన్ కొండ నుంచి వస్తుంది. ఇశ్రాయేల్ దేశం నుండి పరిగెత్తుకుంటూ మన జీవితంలోనికి భక్తి పరిగెత్తుకొని వస్తుంది. ఏం చేస్తాం అప్పుడు? నేను చెప్పడం లేదు ప్రియులారా, శ్రమలో వారు నిన్ను తలంచుకొని నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా ఏం ప్రార్థన చేశారట? దీన ప్రార్థన చేశారట. ఎప్పుడు? దేవుని శిక్ష మన జీవితములలో ప్రవేశించిన తర్వాత. అవసరమా మనకిది? మన జీవితములలోనికి శిక్ష వచ్చిన తర్వాత కాదు ప్రియులారా, మన జీవితములలోనికి ఏదైతే మన వాకిట పాపము పొంచి ఉన్నదో ఆ పాపమును దాటుకొని మనము దేవునితో సహవాసము చేయడానికి మనము పరుగులెత్తేటటువంటి జీవితము కలిగి ఉంటామో ఆ దీన ప్రార్థన దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. నీ మీదకి శిక్ష వచ్చిన తర్వాత, నీ మీద దేవుని ఉగ్రత వచ్చిన తర్వాత, నీవు పీడింపబడుతూ ఉంటున్నప్పుడు, నీవు కఠినమైన బాధలతో నీవు శ్రమ పడుతూ ఉంటున్నప్పుడు, నీవు అప్పుల బాధలతో నీవు ఓ దేవాని నీవు బాధపడుతూ ఉంటున్నప్పుడు, అనారోగ్యంగా ప్రాణం పోతుందన్నప్పుడు మోకాళ్ళ నుండి ప్రభువా నీ చిత్తమైతే నన్ను రక్షించు అని ప్రార్థించేటది ఇటువంటిది కాదు ప్రియులారా. నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నీవు బలంగా ఉన్నప్పుడు, నీ దేవుడు నీకు క్షేమము కలుగజేసినప్పుడు, దేవుడు నీకు సమృద్ధినిచ్చినప్పుడు, నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నీ జీవితము నిమ్మలముగా కొనసాగుతూ ఉంటున్నప్పుడు దేవుని వల్ల నీవు నీ దీన ప్రార్థన సన్నిధిలో మోకాళ్ళ నీవు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? ముందుగా దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయమంటున్నారు. ఎందుకో తెలుసా? వారు వీధులలో పడి చెడిపోతున్నారు. చెడిపోయేటటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయమని ఎవరు చేయాలయ్యా? చూడండి, ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. ఏం చేద్దాం ప్రియులారా? ఇప్పుడు దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట నేను మాట్లాడడం లేదు ప్రియులారా. దేవుడు మీతో నేరుగా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు అంటున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి అని అంటున్నాడు. ఏం ఆలోచన చేయాలయ్యా? ఏం ఆలోచన చేయాలి? రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి అని అంటున్నాడు. ఇంకేం కనుగొనాలి? తెలివిగల స్త్రీలను కనుగొనాలి. ఇందులో రోదనము చేయగలిగి తెలివి కలిగినటువంటి స్త్రీలు ఎవరు అని మనము ఎవరిని కనుగొంటాము? లేకపోతే ఏం చెప్పుకుందాము? అయ్యా యేసయ్యా, మా సంఘంలో ఉన్న స్త్రీలందరూ తెలివి కలిగిన వారేనయ్యా అని చెప్పుకుందామా? అట్లయితే మరి రోదనం చేయవారు నీ సన్నిధిలో ఎక్కడ కనబడుతున్నారో అయ్యా అని దేవుడు అడిగితే దేవునికి ఏం మాట చెప్తాం? ఏం చెప్తాం? ఏరి రోదనము చేయు స్త్రీలు ఎక్కడ ఉన్నారు కనుగొనంటున్నాడు దేవుడు. తెలివిగల స్త్రీలను నీవు కనుగొని వారిని పిలువనంపము. అంత మాత్రమే కాదు, ఇంకా అంటాడు, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటలను ఆలకించి ఏం చేయాలట? మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పు అంటున్నాడు. నీకే రాదు, ఇంకా నీ బిడ్డలకు ఏం నేర్పుతావు? ఏం నేర్పుతావయ్యా నువ్వు?
ఏం నేర్పుతావు? నీకే ప్రార్థన లేదు, నీవే ప్రార్థన చేయవు, నీ కుటుంబంలో నువ్వే ప్రార్థన చేయవు, నీ భార్యను నీ భర్తలను కూర్చోబెట్టి నీకు ప్రార్థన జీవితం లేదు. నీ పిల్లలకు ఏం నేర్పిస్తావు? నువ్వు ఏం నేర్పించాలనుకుంటున్నావు? మరి లోకంలోనికి ఎందుకు తీసుకొని వచ్చావు? నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉంటున్నావా? వచ్చారు కదా, పుట్టారు కదా, పెరిగారు కదా, పోతారు కదా అని అనుకుంటున్నావా? లేకపోతే వాడు చెడిపోయాడయ్యా, అయ్యో చెడిపోయాడు అని మంచం మీద పడి ఆలోచన చేస్తూ ఉంటున్నావా? ఆ చెడిపోయినందుకు నీవు మోకాళ్ళ నుండి, నీ మంచము దిగి మోకాళ్ళ నుండి నీ తలను జలమయముగా చేసుకొని నీ కన్నీటి ఊటగా ఆయన పాదముల చెంతకు పారని దేవుడు గొప్ప కనికర సంపూర్ణుడు, ఆయన వాత్సల్యము కలిగిన వాడు, ఆయన నిన్ను ఎడబాయను వాగ్దానము చేసినటువంటి దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. నీ ప్రార్థనను ఆలకిస్తాడు. రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలిపించు అని దేవుడు అంటున్నాడు. ఎవరిని పిలిపిస్తాం ప్రియులారా? అనేక మార్లు నేను ప్రకటిస్తూనే ఉంటున్నాను. నీ ప్రార్థన సమయము దేవునికి ఇచ్చేసాయి. నీ ప్రార్థన వారంలో ఒక్కసారి కొంత సమయము దేవునికి ఇచ్చేస్తాయి. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని అంటున్నాడు. ఆ 1000 దినముల శ్రేష్టత నా జీవితములలో ఉండాలి అని వారం అంతటికి కలిగినటువంటి ఒక 3-4 గంటల జీవితము నీవు 4 గంటలు నీవు దేవుని సన్నిధిలో గడిపితే నెలంతా కలిపి ఒక 24 గంటలు అవుతుంది. అయ్యా, నీ సన్నిధిలోనే నీకు అది ఒక దినము గడిపాను అయ్యా, 1000 దినముల శ్రేష్టత నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అని ఎప్పుడైనా మనం చెప్పగలిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంగలార్పు విద్యాన్ని బిడ్డలకు నేర్పుడి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. ఎందుకు నేర్పాలి? మనం ఎందుకు రోదనము చేయాలి? అసలు మన బిడ్డలకు ఎందుకు నేర్పాలి? చూడండి, యోబు గ్రంథకర్త ఏమంటున్నాడు? 3వ అధ్యాయము 24-25 వచనం. భోజనములకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్లు వలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చినలో నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏదొస్తుంది? ఏమొస్తుందయ్యా? ఇంట్లో కూర్చొని మనం ఏదైతే ఆలోచన చేస్తామో అదే మన మీదికి వస్తుంది కదా. దాని బదులు దేవుని సన్నిధిలో వచ్చి ఇది భీతి కలిగిందయ్యా అని ప్రార్థన చేస్తే కనీసం అది దూరమన్నా పోతుంది. భోజనముకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నది. నేను దేని గురించి అయితే భయపడినానో అదే నా మీదకి వచ్చు కదా. ఎప్పుడు వస్తుంది? రోగం వచ్చింది, ఏం చేయాలి? ఏమవుతుందో ఏమయ్యేది ఏముంది? డాక్టర్ దగ్గర పోవాలి, మందులు తెచ్చుకోవాలి, మింగాలి, దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా, నీ చిత్తమైతే ఈ మందుల ద్వారా నన్ను రక్షణ కలిగ చేయమని ప్రార్థించాలి. బిడ్డలు, ఆ కోడళ్ళు అత్తలు బాగలేరా, లేకపోతే కుటుంబ పరిస్థితులు బాగలేవా, ఏం చేయాలి? మోకాళ్ళ నుండి ప్రార్థన చేయాలి. దేవుడు సమస్త ఆ బాధల నుండి విముక్తి కలగజేసేటటువంటి వాడు. ఏది వస్తుందని ఆలోచించుకుంటా నీవు మంచములో భయపడి ఆలోచన చేస్తుంటున్నావో అదే నీ మీదికి వస్తుంది. ఇంకేది రాదు, ఏది రాదు. దేవుడే చెప్తున్నాడు. చాలాసార్లు చెప్పాను కదా, ఇశ్రాయేలీయులు ఏం కోరుకున్నారు? చీ ఇక్కడ తిండి లేదు, ఏం లేదు, మేము అక్కడే ఉన్నా మంచిగుండు, ఇక్కడ చచ్చిపోతే బాగుండు అని అన్నారు. ఏమైపోయారయ్యా? ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి మొత్తం ప్రజలు ఎవ్వడు కూడా పోలేదు. సాము సస్తం అని అన్నారు, సత్యం కథం అయిపోయింది. దరిద్రం వదిలింది. మొత్తం దరిద్రాన్ని అరణ్యంలోనే దేవుడు వదిలిపెట్టి ఒక నూతన జనాంగాన్ని తీసుకొని పోయి అక్కడ వేస్తే ఆ దరిద్రులు ఇంకా దరిద్రంగా తయారయ్యి మనటువంటి జనాంగానికి పితరులయ్యారు. ఇప్పుడు మనము దరిద్రులమా? దీన ప్రార్థన చేయగలిగిన వారమా? దేవుడు అంటున్నాడు, రోదనము చేయు స్త్రీలను పిలవనప్పుడు. ఎవరిని పిలుద్దాం చెప్పండి? ఇప్పటి నుంచి సంఘ పెద్దలు ఆరాధన అయినాక ఉండండి, ఒక లిస్టు తయారు చేద్దాము, వారినే పిలుద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైతే ఆలోచన చేస్తూ ఇంట్లో పండున్నామో అది మాత్రమే నీకు వస్తుంది, ఇంకేమీ రాదు. ఖచ్చితంగా 101% అదే దేవుడు నీకు ఇస్తాడు.
విలాపవాక్యములు 2వ అధ్యాయము 11వ వచనం. నా జనుల కుమారికి కలిగిన నాశనమును చూడగా నా కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది, శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. ఏమైతున్నదమ్మా? శిశువులు చంటి బిడ్డలు వీధులలో మూర్ఛిల్లుచున్నారు అని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈ చెడిపోయేటటువంటి జనాంగము లేదు అని అనంటే దేవునికి విరోధమైనటువంటి జనాంగం. చాలా కుటుంబాల్లో నేను వేరే వారి గురించి మాట్లాడను కానీ క్రైస్తవ కుటుంబాల్లోనే ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆడపిల్లలు దరిద్రం అనుకునేటటువంటి దరిద్రులు ఉన్నారు. ఆడపిల్ల ఇంట్లో ఉంటే దరిద్రం అనుకునే దరిద్రులు ఉన్నారు. వారిని దరిద్రులే అనాలి, ఇంకా అంతకంటే ఇంకా ఏదైనా గొప్ప మాట ఉంటే అది కూడా అనాలి. దేవుడు ఏమంటాడు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కదా. దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని దరిద్రంగా చూస్తాడు. వాడు దరిద్రుడు గాక ఇంకేమన్నా అవుతాడా ఏమన్నా? ఇటువంటి వారు లెక్క పెడితే కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి. ఈ రోజు కూడా కొన్ని లక్షల కుటుంబాలు. నాకు తెలిసి మన సంఘంలో అటువంటి వారు ఎవరు లేరని అనుకుంటున్నాను. అటువంటి వారు ఒకవేళ ఉండకూడదు అనేటటువంటిది కూడా నా ప్రార్థన. దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని నీవు దరిద్రత అనుకుంటున్నావా? ఆ దరిద్రమే దేవుడు నీ జీవితంలోనికి తీసుకొని వస్తాడు. కాబట్టి ఈ శిశువులు చంటి బిడ్డలు లోకములో మూర్ఛిల్లుచున్నారు. వారి విషయమై నీవు ప్రార్థన చేయవలసినటువంటి వాడవుగా నీవు ఉన్నావు. అంతేగాని లోకములో అనేక రకములైనటువంటి విషయాలతో నీవు ఆలోచన చేస్తూ నీవు ఏది కోరుకుంటున్నావో అది నీ జీవితంలోనికి వస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గారు తన ప్రజల కొరకు అనేక మార్లు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ప్రభువా, ఒకవేళ ఈ జీవ గ్రంథంలో నుండి నా పేరు తీసేయి, వీళ్ళని రక్షించాలి నువ్వు, అంతే. ఎంత గొప్ప ప్రార్థన! ఎప్పుడైనా మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నామా? అటువంటి ప్రార్థన జీవితము మనము కలిగి ఉన్నామా ప్రియులారా? ఆ దీన ప్రార్థన మన జీవితంలో ఉందా? మనకు కలిగినటువంటి దానిని బట్టి బహుచింతాక్రాంతులముగా లోకంలో జీవిస్తున్నాము, కానీ ఆ పరకల మీద పరుండి దానినే ఆలోచిస్తూ ఉంటున్నాము. కానీ దానికి నివారణ ఒకటి ఉన్నది. ఆ నివారణ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం. ఇంతవరకు ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన లేదా, ప్రార్థన జీవితం లేదా, సమయం సరిపోతలేదని నీవు అనుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. ప్రభువా, నాకు సమయం సరిపోతలేదు, ఏ సమయంలో నేను ప్రార్థించాలి అని దేవుణ్ణి అడగండి, ఆయననే చెప్తాడు. రాత్రి 4 గంటలకైతే మీకే పని ఉండదు, ఉదయం 5 గంటలకు కూడా ఏ పని ఉండదు. ప్రియులారా, ఒక్కసారి లేచి చూడండి. ఉదయకాలం 7 గంటల దాకా 8 గంటల దాకా మంచాల మీద పడి మన ఆలోచనలకు పదులు పెడుతూ ఇంకా మంచం మీద 7 గంటలకు పడి ఈ దినమంతా ఏం చేయాలని 8 గంటల దాకా ఆలోచించి, దాని బదులు ఒక్కసారి మంచం పైన నుంచి లేచి ఒక్కసారి ప్రార్థించి చూద్దాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించినటువంటి దేవుడు, యెహోషువ ప్రార్థించగా సూర్యాచంద్రులను నాపిన దేవుడు. ఈరోజు నువ్వు ప్రార్థిస్తే ఎందుకు కార్యములు జరగలేదు అని అంటే మనము ఒకవేళ ఆ నాశనపు అంచున మనము నిలవబడి ఉన్నామేమో. ప్రార్థనా జీవితం లేక ఆ పాపపు అంచున ఒకవేళ మనము నిలవబడి ఉన్నామేమో. ఒకసారి ప్రార్థించి చూద్దాం. కీర్తనకారుడు అంటాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఏ విధంగానట? ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను బహు వినయముగా. ఏడుదట? దీన ప్రార్థన బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెడుచున్నాను. ఎందుకొరకనగా నాకు కలిగిన బాధ ఆయనకు చెప్పుకొనుచున్నాను అంటాడు. 142 కీర్తన మొదటి 2 వచనాల్లో ఉంటది. ఎవరికి చెప్పుకోవాలయ్యా?
పొద్దున్న లేచి, అయ్యా డ్యూటీకి పోయినాక నాకు మంచి స్నేహితురాలు ఉంది, మంచి స్నేహితుడు ఉన్నాడు, వారికి చెప్పుకుంటానయ్యా అని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నేను ఎత్తి అయ్యా ఉదయ కాలంలో లేచి, ప్రభువా ఇదిగో నాకు ఈ బాధ ఉందయ్యా, ఇదిగో నా బిడ్డలతో నేను బాధపడుతున్నాను, నా శరీర బలహీనతతో బాధపడుతున్నాను, అప్పులతో బాధపడుతున్నాను. ఒకసారి ప్రార్థించి చూడమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఎలుగెత్తి ప్రకటించబడిన తర్వాత కూడా బహు వినయముగా ఆయన సన్నిధిలో నీవు మొరడినడానికి నీవు సిద్ధపాటు కలిగి లేవా? ఇక మనము దేవుని సన్నిధిలో కూర్చొని కూడా అర్థమైపోయారా? అందుకే ప్రార్థించడానికి కూడిరండి. మనము చేసేటటువంటి ప్రతి కార్యం, గృహ దర్శనము ఉద్దేశం ఏంటిదో తెలుసా? ఆ కుటుంబము బాగుండాలి, వారి కొరకు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి వద్దాం. ఉపవాస కూడిక ఆ అర్థం దేని కొరకయ్యా? అది కూడా సంఘమంతా బాగుండాలి, మన కుటుంబంలో ఉన్న మన రక్త సంబంధులు బాగుండాలి, మా అనారోగ్యం చేత ఉన్న వారి కొరకు కూడి ప్రార్థిద్దాము అనేటటువంటి ఈ కార్యము కూడా దేవునికి మహిమ కలిగించేటటువంటిదే ఉండాలి. దాని వలన దేవుడు మహిమపరచబడాలి. దేవుడు ఎప్పుడైతే మహిమపరచబడతామో మనం ఆటోమేటిక్ గా ఆశీర్వదింపబడతాం. ప్రియమైనటువంటి వారులారా, చాలాసార్లు స్త్రీలనే పిలువనప్పుడు, తెలివి గల స్త్రీలను పిలువనప్పుడు, వారి బిడ్డలకు రోదనము చేయనేర్పుడి అని సెలవిస్తున్నారు. మరి పురుషుల సంగతి ఏందయ్యా అని అంటే పౌలు గారు తిమోతికి రాస్తాడు, ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేని వారై ఏం చేయాలట? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి? గృహ దర్శనంలో నీవు ఉండాలి. నీ చేయి పవిత్రమైనది, నీవు చేతులెత్తి వారిని ఆశీర్వదించి నీవు ప్రార్థించాలి. వారి అవసరతల కొరకు, వారి భీతి కొరకు, వారి బాధల కొరకు, వారి అనారోగ్యముల కొరకు నీవు ప్రార్థన చేయాలి. ఎప్పుడు మనకు సమయం ఉండదు ప్రియులారా. సమయము మన మానవుని జీవితంలో ఎప్పుడు కూడా ఉండదు. నీవు ఎప్పుడైతే దేవుని కొరకు సమయము కల్పించాలని నీవు ఆశపడుతూ ఉంటున్నావో దేవుడు ఆ సమయాన్ని నీకు దయచేస్తాడు. కానీ మనం ఏం చేస్తాము అంటే సమయం లేదు. దేవుడు ఏం చేస్తాడు? ఇక ఇవి కావాల్సింది ఇదేరా నాయన అని అదే ఇస్తాడు. మనం ఏదైతే కోరుకుంటామో దేవుడు దాన్ని దయచేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హన్నా ప్రార్థన చేసింది, బిడ్డ కొరకు ప్రార్థన చేసింది, నాకు కుమారుడు కావాలని ప్రార్థన చేసింది, నీకు ఇస్తానయ్యా అని ప్రార్థన చేసింది, పొందుకుంది. నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను? ఈనాటి నుండి అయినా మన తల జలమయముగా, మన కన్నీటి ఊటగా ఉండాలని ఒక్కసారి హృదయంలో తీర్మానం చేసుకున్నాం. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా దేవుని సన్నిధిలో నేను ఉండాలి. ప్రభువా ఇదిగో ఉపవాస దినం వచ్చింది, నాకు సమయము కల్పించు, నేను దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ 3 గంటలు 4 గంటలు నేను దేవునితో సహవాసము చేయాలి. దేవుని సన్నిధిలో అనేకుల కొరకు నేను మొరపెట్టాలయ్యా, నాకు సమయము దయచేయు అని మంచముల మీద పడి దినమంతా ఆలోచనల కొరకు గాక ఆ దినము కొరకు అయినటువంటి ప్రార్థన జీవితం కొరకు ఒక్కసారి ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు నిన్ను ఈ హృదయ వాంఛలను తీర్చి నిన్ను తృప్తిపరుస్తాడు. ముగింపుగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. కీర్తనలు 42వ కీర్తన 8వ చరణము. పగటి వేళ యెహోవా తన కృప కలుగున ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంది. ఏది తోడుగా ఉండాలయ్యా? పగటి వేళ ఆయన కృప తోడుగా ఉండాలి. రాత్రి వేళ ఏముండాలట? ఆయన ప్రార్థన తోడుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పగటి కృప ఎందుకో తెలుసా? మనం లోకంలో సంచరిస్తాము, రోడ్ల మీద నడుస్తాము, పని చేస్తూ ఉంటాము, ఏదో ఎక్కడెక్కడో ఉంటాము. దేవుని కృప మనకు తోడుగా ఉంచి నీ పాదములకు రాయి తగలకుండా కాపాడుతానని సెలవిచ్చిన దేవుడు కాపాడుతాడు. రాత్రి వేళ కాపాడిన దేవునికి
ఏం చేయాలి? ప్రార్థనతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చాలా సందర్భాల్లో స్త్రీలను అడిగితే, మా ఆయన ప్రార్థనకు మోకాల మీద ఉండడయ్యా, ఆయన మోకాళ్ళ మీద ఉండకపోతే ఆయన మంచం దగ్గరికి పోయి ఆయన వండుకుంటే నువ్వు ఆయన మోకాళ్ళ ఉండి ప్రార్థన చేయి. నీ భార్య నీకు వినడం లేదా? ఆ భార్య మంచం దగ్గరికి పోయి నువ్వు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయి. నీ తల్లిదండ్రులు వినడం లేదా? యవనస్తులు ఏం చేయాలి? వాళ్ళ మంచం చుట్టూ మోకాళ్ళ నుండి మీరు ప్రార్థన చేయాలి. అప్పటికైనా దేవుడు వారికి మారు మనసు కలుగజేస్తాడని. దేవుని సన్నిధిలో మనము ఆలోచించేది ఏదో సంపాదించుకోవడానికి కాదు, కానీ ఆయన ఇస్తానన్నటువంటి వాగ్దానం చేసిన నిత్య జీవము పొందుకోవడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయుడి అని సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన స్వాస్థ్యము బాగుండాలి, ఆయన ఇచ్చినటువంటి గర్భఫలము బాగుండాలి. రాబో దినములో వాళ్ళు యాజకులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా దేవుని సన్నిధిలో నిలవబడాలి అనేటటువంటి ఆశ కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తల జలమయముగాను నా కన్నీరు కన్నీటి ఊటగా ఉండును కాక అనే ఒక తీర్మానముతో ఈ ఉదయకాలము ఈ ఆరాధనను మనం ముగించుకుందాము. రేపటి దినం ఏమిందో మనకు తెలియదు. రేపటి దినము దానిని గురించి అతిశయపడను. మనకు అతిశయం అవసరం లేదు. ఈ దినమున దేవుడు మన హృదయాలను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనతో ఒక తీర్మానముతో దేవుడు నన్ను స్థిరపరచునుగా కానీ ఒక్కసారి నీ హృదయంలో తీర్మానం చేసుకో. నీవు ఏదైతే తీర్మానం చేసుకున్నావో దేవుడు దానిని స్థిరపరచునుగాక. ఆమేన్.